మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రియారిటీస్ ఎప్పుడు ప్రజలు మా పార్టీ ఆయన వల్ల మా పార్టీ ప్రియారిటీ ఎప్పుడు ప్రజలు కాదంటున్నారు కదా. ఇప్పుడు ఎవరన్నారు? ఈ కేసులు పెట్టిన వాళ్ళు అంటున్నారు కదా. మీరు ఏమని జగన్ చెప్తున్నాడు కదా, కేసులు పెట్టిన వాళ్ళు మా వాళ్ళు నా మాట కూడా రేపు వినరు అని. అవును, ఏది దీనికి సంబంధించిన నీ బిహేవియర్ వల్ల నువ్వు వేసిన విత్తనం వల్ల ఇలాంటి వచ్చే అవకాశం ఉంది నాయన. మాపు ఎందుకు నీ ఊరి నువ్వు వేసుకుంటున్నావు, అంతా స్పాయిల్ చేస్తున్నావు. మనం పోరాడాల్సింది ఎక్కువ ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ మీద అనేది ఆయన చెప్పాలనుకుంటున్నాడు. మేము అదే చెప్తున్నాం. చంద్రబాబు నాయుడుకి అవి ఆన్సర్ ఇవ్వడానికి లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఫాల్స్ ప్రామిసెస్ మొత్తం ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినంత వరకు చేయదలుచుకోలేదో ఏదో కానీ ఒక్కటి చేయట్లేదు. ఆ ఇష్యూస్ డిస్కషన్కి రాకూడదు అనేది ఆయన కోరిక. ఇప్పుడు ఇది రెండు పర్పస్లో ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు వీటి నుంచి. ఆ మీడియా మొత్తం కానీ వాళ్ళు మాట్లాడినా ఇగో ఇవే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బూచి కిందనో ఆ రోజు నుంచి తయారు చేశారు. అధికారంలో మేమున్నప్పుడు మేము చేస్తున్న వాటికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వాటికి ఆన్సర్ లేక ఆ రోజు అదే ఒక పిక్చర్ తయారు చేశారు. ఒక రాక్షసులలాగా తయారు చేసి మమ్మల్ని చూపడం మొదలుపెట్టారు. ఈరోజు ఆ రాక్షసులు మేము సంహరించే పని నెక్స్ట్ ఈ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేస్తాము. ఇదే ప్రజలకు అవసరం అనేది చెప్పాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది రాంగ్ అనేది అందరికీ తెలుసు. ప్రజలకు కావాల్సింది వాళ్ళకిచ్చిన హామీలు, మాకిచ్చిన హామీల సంగతి ఏంటంటే వాళ్ళు అడగాలని చూస్తున్నారు. ఆయన ఏమో ఛాన్స్ ఇవ్వట్లే. అందుకు మేము అయ్యా నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయని మేము అడగాలని చూస్తే మాకు అందుకు అవకాశం లేకుండా ఇదిగో ఇవి పెట్టేసి వీటికి మేము ఆన్సర్ మీకు కూడా అందరికీ బోన్లో నిలబడి చెప్పాల్సిన రకంగా, ప్రజలకు కూడా చెప్పే రకంగా, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన రకంగా సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. ఆ కెపాసిటీ వాళ్ళకు ఉంది, దాంట్లో డౌట్ లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న కెపాసిటీనే అది. ఏది మేనేజ్ చేయడము లేదంటే మ్యానిపులేట్ చేయడము, తాను అనుకున్నది ప్రొజెక్ట్ చేసుకుంటూ పోయే ప్రయత్నం. అందుకే ఒకసారి ఉంటాడు ఆయన, రెండోసారి రాడు. ఇప్పుడు ఒకసారి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చినాడు అంటే నెక్స్ట్ టైం పోతాడు. ఇప్పుడు ఈసారి ఇంకా గాయంగా తెలిసినట్టుంది. ఇంకా ఈసారి డిసైడ్ అయ్యారు సార్ జగన్ ని అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారని. ఆయన అడగాల, మమ్మల్ని అడిగితే ఏం చేస్తాం. దానివల్ల ఆయన పంపాలంటే ఆయన కడుపు మంట ఏమైనా కొంచెం చల్లారుతుందేమో తెలియదు. కానీ లేని కేసులో ఏం నిలబడుతుంది, ఎందుకు లేదు అని అంటున్నందుకు రీజన్స్ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఆయన దాంట్లో ఎందుకు ఉంది అనే దానికి చెప్తున్నాను. ఆయనకు ఇంకా ధైర్యం ఉంటే ఆల్రెడీ ఆ కేసు క్లోజ్ చేయించే ప్రయత్నం చేసుకుంటున్నట్టు పాదాన్ని. ఆయన అధికారంలోకి రాగానే ఏం చేస్తున్నారు, తన మీద కేసులు క్లోజ్ చేయించుకుంటున్నారు. నిజంగా మీరు చేయరా? రేపు గెలిస్తే మీరు చెప్తున్నారు చేయరు కేసులు. మీరు గెలిచినా మీ మీద ఉన్న కేసులన్నింటి కూడా అప్పుడు ఎంక్వైరీ చేయించుకుంటారు. ఫస్ట్ దీనికి తప్పే ఉంది, దాంట్లో ఉండేది ఎంక్వైరీ ఇన్వెస్టిగేట్ చేస్తారు. అప్పుడు మీ పెన్ను మీ పుస్తకం మీరు చెప్పిన డ్యూ ప్రాసెస్ జరుగుతుంది. ఉంటే ఆధారాలు ఉంటే తప్పకుండా బయటపడితే ఇదే అవుతారు. నేను అనేది మాది వాళ్ళది వదిలేసేయండి. ఖచ్చితంగా మాది మేము డిఫెండ్, మీరన్నట్టే ఒకవేళ ఏమైనా జరిగినా కూడా కోర్ట్ ఆఫ్ లాలో వీళ్ళు డిఫెండ్ చేసుకుంటారు, ఆ పక్షం అది డిఫెండ్ చేసుకుంటారు. అది తప్పు కాదు. మీరు చూడండి, మధ్యలో వాళ్ళు చూసి ఇందులో రీజనబుల్గా ఉంది, ఇది రీజనబుల్గా ఉంది అనేది గమనించమనేది ప్రజలకు చెప్తున్నాం. కొంచెం ఓపిక చేసుకుని